అవినాష్ ఒక రకంగా పెద్ద సంచలనం అయ్యింది. మొట్టమొదటి నుండి అవినాష్ రెడ్డిని బేస్ చేసుకుని ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసుని ఆధారంగా అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారు అన్నటువంటి ఆధారంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ చేసుకొచ్చినాయి. అదే సందర్భంలో అవినాష్ రెడ్డి అంశంలో ప్రధానమైనటువంటిది అక్కడ షర్మిల పోటీ చేయటం. ఓ పక్కన భూపేష్ రెడ్డి ఇటు పక్క నుంచి పోటీ చేస్తే తెలుగుదేశం వైపు నుంచి, మరోవైపున షర్మిల కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం, షర్మిలతో పాటుగా సునీత ప్రతి ఇల్లు తిరగటం, అక్కడ ఖచ్చితంగా తమకు ఓట్లు వేయాలంటాం, కొంగుజాచి అడుగుతున్నానని కోరడం జరిగింది. దాంతో సెంటిమెంట్ ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా ఆమెకి సహకరించారు అన్నటువంటిది కూడా అక్కడ ప్రధానంగా వినబడినటువంటి, తెలుగుదేశం పేరుకి భూపేష్ రెడ్డిని పెట్టిన అన్నటువంటి. అయితే అవినాష్ రెడ్డి అక్కడ లీడ్ మాత్రం అవినాష్ రెడ్డిదే ఉంది. మొదటి రౌండ్లో అవినాష్ రెడ్డి ముందంజలో ఉన్నాడు. షర్మిల థర్డ్ ప్లేస్లో కొనసాగుతూ ఉండటం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటిది. ఇక ఇతర ఆస్పెక్ట్లో చూస్తే చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ లీడ్లో ఉంటే, గజపతి నగరంలో బొత్స అప్పల నరసయ్య లీడ్లో ఉన్నారు. మరొక వైపున కోవూరులో టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. అమలాపురం ఎంపీ స్థానంలో గంటి సురేష్ ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపున మైలవరం నియోజకవర్గం పార్లమెంట్ ఈవీఎంలో ప్రతి టేబుల్లో 45 నుండి 50 ఓట్ల లీడింగ్లో టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని ఉండటం అన్నటువంటిది కీలకం. రాజమండ్రి రూరల్లో బుచ్చయ్య చౌదరి ఆధిక్యత కొనసాగుతోంది. మండపేటలో టీడీపీ అభ్యర్థి యోగేశ్వరరావుకి లీడ్ వచ్చింది. రాజమండ్రి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి లీడ్లో ఉంది. అలాగే కుప్పంలో చంద్రబాబు లీడ్ పెరుగుతూ ఉంది. క్రమక్రమంగా ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల నుంచి ఇక ఈవీఎంల వైపుకి వెళ్తుంది. కాసేపటికి పూర్తిగా ఫలితాలు ఒక 2 గంటల్లో ఒక లుక్ వస్తుంది.